హాయ్ అండి అందరికీ. మనము ఆయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ క్యాన్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఈ 5 లీటర్స్ ఆయిల్ క్యాన్లతో రీయూజ్ ఐడియాస్ చూద్దామండి. మనం ఒక ఆయిల్ క్యాన్ తీసుకున్నాము 5 లీటర్స్ది. అది కింద పార్ట్ అంతా కట్ చేసేస్తున్నాం. హ్యాండిల్ పార్ట్ పక్కకు తీసేద్దాం, పై పార్ట్ అంతా. ఈ కింద పార్ట్తో మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, నేనైతే ఒక స్కెచ్ తీసుకొని చుట్టూ డ్రా చేసుకుంటున్నాను, లైన్ గీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ లైన్ మీదే కట్ చేసుకోవడానికి బాగుంటుందని అలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండిల్ పార్ట్ లాగా చూడండి, మనం ఒక క్యారీ బ్యాగ్కి ఎలా హ్యాండిల్ ఉంటుందో అలా పైకి కూడా చిన్న స్కెచ్తో గీసుకున్నాను. అలా గీసుకొని మనం చాకు ఉంటే చాకు వేడి చేసి, లేదంటే కట్టర్తో కట్ అవుతుంది, లేదంటే చాకు వేడి చేసి అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. చూడండి, చుట్టూ ఇలా లైన్ గీసుకున్నాను కదా. మనం ఏ ఆయిల్ క్యాన్ అయినా పర్వాలేదు, ఏదైనా లిక్విడ్ బాటిల్ అయినా 5 లీటర్స్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటివి. చూడండి, ఇలా చుట్టూ ఇప్పుడు చాకు వేడి చేసి నేనైతే కట్ చేసుకుంటున్నాను ఆ లైన్ మీదే. చూడండి, పైన పేపర్ అనేది మనం తీసేసుకోవచ్చు. ఇంకా మనం చుట్టూ ఏమైనా అంటించుకోవాలన్నా అది ఆప్షనల్ అండి, మన ఇష్టమే. మన దగ్గర ఉంటే డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఆయిల్ క్యాన్లు ఇలా కట్ చేసుకున్నాను. ఒకటి క్యారేజ్ బ్యాగ్ లాగా, ఇంకొకటి నార్మల్ డబ్బాలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇందులో మనం ఇప్పుడు కిచెన్లో కబోర్డ్స్ అవి లేని వాళ్ళు ప్లేట్లు అనేవి మనం అల్మార్లో పెడుతుంటే పడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే కిచెన్లో చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే గరిటెలు కూడా కింద స్పూన్స్ గరిటెలు అనేవి కింద పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. థర్డ్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు అనేవి కింద పెట్టేస్తున్నాం ఒక్కొక్కసారి. అలా కాకుండా ఉల్లిపాయ బొట్టు లేని వాళ్ళు ఇలా పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కిచెన్లో మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ డబ్బాలు అనేవి. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఫోర్త్ టిప్ వచ్చేసి మనం పై ఫ్లోర్లో ఉండే వాళ్ళం అయితే కిందకి మనం ఒక తాడు కట్టి కింద గేట్ తీస్తే ఈ బ్యాగ్ని పాల బాటిల్ ప్యాకెట్స్ అవి పెడతారు, బాగుంటుందండి. అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలానే కిచెన్లో మనం అల్మార్లు కబోర్డ్స్ లేని వాళ్ళు మాత్రం ఇలా ఎక్కడ పడితే అక్కడ సీసాలో పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా డైలీ యూజ్ చేసుకునేవి, డైలీ అవసరం అయ్యేవి మనం ఇలా పెట్టుకొని స్టవ్ పక్కనే పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం ఒక డబ్బాకి అడుగున మొత్తం హోల్స్ పెట్టేసుకుందామండి. ఒక మేక్ తీసుకున్నాను నేను. ఆ మేకను వేడి చేసి మొత్తం డబ్బా అడుగంతా హోల్స్ పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే ఇందులో మనం ఈజీగా ఏవైనా కడుక్కోవచ్చు. అంటే పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అలాంటివి కడిగేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి ఈ డబ్బా అనుకోండి ఈజీగా వాష్ చేయొచ్చు. పొట్టు అనేది పైకి ఉండిపోయి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఫ్రూట్స్, కాయగూరలు ఏవి కడగడానికైనా చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. టిప్స్ కనుక నచ్చితే లైక్ చేయండి. మనం డైలీ యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, పౌడరు, లేదంటే తలకు పెట్టుకునే ఆయిల్, అది మనం ఫేస్ వాష్ చేసుకునేవి, బాడీ లోషన్, అలాంటివి ఏవైనా కూడా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక డబ్బాలో ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే మనం వాషింగ్ మిషన్ దగ్గర కంఫర్టు, డేటాలు, లైజాల్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక డబ్బాలో మనం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, మనం వెతుక్కునే పని ఉండదు, ఎక్కడ పడితే అక్కడ చిరాకుగా ఉండదు, నీట్గా ఉంటుంది, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. బాత్రూంలో కూడా మనం ఇలా సర్ఫ్లు, లిక్విడ్లు అన్నీ ఇలా పెట్టుకుంటే చూడటానికి కూడా బాగుంటుందండి. ఈ టిప్స్ అన్నీ కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.